హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేనైతే సూపర్ గుడ్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి అయితే నేను ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నా. అది ఓన్లీ యూపీఎస్ యాస్పిరెంట్స్కే కాదు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి యాస్పిరెంట్కి ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను అనమాట. మీకు తమ్ముంటే యాక్సెప్ట్ చేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే అంత ఆషామాషి కాదు ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏంటి అని అంటే 8 hours స్టడీ ఛాలెంజ్ అనమాట. ఓన్లీ 30 days మాత్రమే. 30 days 8 hours స్టడీ ఛాలెంజ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏంటి 8 hours స్టడీ అయినా అది కూడా 30 days అయినా ఈ ఛాలెంజ్, ఇది కూడా ఒక ఛాలెంజ్ అయినా అనుకోవచ్చు. ఒకసారి యాక్సెప్ట్ చేసి డైలీ 8 hours కన్సిస్టెన్సీగా చదవడానికి ట్రై చేయండి వితౌట్ ఎనీ బ్రేక్. ఓకే, అసలు అంటే మధ్యలో ఒక డే గ్యాప్ అవ్వకుంటే కన్సిస్టెన్సీగా 8 hours 30 days చదవడానికి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఈజీయా లేకపోతే కష్టం అని చెప్పి. నేను ఇంకా చెప్తున్నాను కదా, 30 days మాత్రమే పెట్టడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి అయితే కన్సిస్టెన్సీగా చదవరు. 8 hours కానీ ఇలా 6 hours కానీ 4 hours కూడా చదవని వాళ్ళు అయితే ఉంటారు. బట్ వాళ్ళైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు. బట్ ఒక 4 hours కూడా కన్సిస్టెన్సీగా చదవరు అనమాట డైలీ. సో అలాంటి వాళ్ళకి ఈ ఛాలెంజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే లైక్ ఏంటంటే ఈరోజు 4 hours చదివితే రేపు 8 hours చదివిన వాళ్ళు ఉంటారు. అంటే ఒక ప్లాన్ ఉండదన్నమాట. అంటే ఎప్పుడు పడితే అప్పుడు చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా కాకుండా మన డైలీ లైఫ్లో ఈ 8 hours అనేది ఈ స్టడీ అనేది ఈ 8 hours స్టడీ అనేది మనకి ఒక అలవాటు అయిపోవాలి. అలా అలవాటు అవ్వాలి అని అంటే కన్సిస్టెంట్గా డైలీ చేస్తూ ఉండాలి పని. సో అందుకే ఈ ఛాలెంజ్ చెప్తున్నాను. ఈ ఛాలెంజ్ని మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. 8 hours డైలీగా చదువుతూ అది మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలని అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. బట్ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి చూడండి, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఫోర్స్ఫుల్గా ఏం చెప్పడం లేదు, అది మీ ఇష్టం. మీరు కన్సిస్టెన్సీగా మీరు చదవాలి అని అనుకుంటే మాత్రం ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసుకోండి. లేదు నేను ఎప్పట్లానే 2 గంటలు చదువుతాను, 3 గంటలు చదువుతాను, 4 గంటలు చదువుతాను, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం అనమాట. నేను అంతకంటే ఏం చెప్పలేను. బట్ నేనైతే 8 hours స్టడీ ఛాలెంజ్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది నాకు కొంచెం అలవాటే, ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తుండే, అంటే నేను ఆల్రెడీ చదువున్నాను కాబట్టి నాకు అలవాటే. బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది న్యూ బిగినర్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలనుకుంటే ఇప్పుడున్న టైంలో ఏంటి అంటే ఫేస్బుక్ అని కానీ, ఇన్స్టాగ్రామ్ అని కానీ, యూట్యూబ్ అని కానీ సంథింగ్ చాలా స్క్రీన్ టైం అనేది చాలా పెరిగిపోయింది. సో ఆ స్క్రీన్ టైం రెడ్యూస్ చేయడానికి, అలాగే స్టడీ మీద ఫోకస్ పెట్టడానికి ఈ 8 hours స్టడీ ఛాలెంజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో నేను అందుకే పర్టికులర్గా మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తున్నా. లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు, అండ్ నాకు అంత అవసరం కూడా లేదు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. బట్ మీరైతే ఈ 8 hours కన్సిస్టెన్సీగా 30 days. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ అంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేస్తున్న డేటు అండ్ ఇది ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్న డేట్ వచ్చేసరికి అయితే మేబీ లైక్ ఎలా అంటే అవ్వచ్చు, 12 అవ్వచ్చు. 12th నేను యాక్సెప్ట్ చేశాను అనుకోండి. 12th or 13 ఇప్పుడు నేను మర్చిపోయిన డేటు, 12 or 13 అనుకోండి నేను యాక్సెప్ట్ చేసిన డేటు. బట్ వచ్చేసరికి మీరు చూస్తున్న డేటు, అంటే మీరు ఈ వీడియో మీకు రీచ్ అయ్యి మీరు ఎప్పుడు చూస్తున్నారో అప్పటి నుంచి లెక్కేసుకోండి కరెక్ట్గా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, నేను ఈ వీడియో పోస్ట్ చేసిన కాడి నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా సంక్రాంతి వరకు. ఓకేనా? ఎందుకంటే సంక్రాంతి 13 or 14 ఆ టైంలో, ఆ డేట్స్లో ఉంటుంది కదా సంక్రాంతి. సో సంక్రాంతి పండగ వరకు, ఓకేనా, కంటిన్యూగా. ఈ మధ్యలో అసలు ఏ ఫెస్టివల్స్ లేవు కాబట్టి, ఏం ఉండవు కాబట్టి మీరు ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయగలరు, ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయగలరు. సో ఆలోచించండి, ఇప్పటి నుంచి మీరు కానీ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఈ 8 hours స్టడీని మీ డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి అని అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఛాలెంజ్. 8 hours అనేది కంటిన్యూగా చదవండి. ఎందుకంటే మ్యాక్సిమం యాస్పిరెంట్స్ అంటే మ్యాక్సిమం ఒక డైలీ 4 hours అన్న చదవడానికి అయితే కూర్చుంటారు. అంతకంటే తక్కువ చదివిన వాళ్ళు కూడా ఉంటారు, 3 hours 2 hours చదివిన వాళ్ళు కూడా ఉంటారు, అసలు చదవని వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళందరికీ ఈ ఛాలెంజ్ అనేది యూజ్ అవుతుంది. నేను చెప్తున్నా అదేంటి 8 hours కదా, ఇదేదో పెద్ద 10 hours 12 hours అన్నట్టు చెప్తున్నారు. 8 hours కదా, ఈజీగా చేసేయచ్చు అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, అనుకున్నంత ఈజీ కాదు ఈ ఛాలెంజ్. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే నా థాట్ ఒకటే, మనం స్క్రీన్ టైంని, నేననే కాదు ఎవరైనా సరే, స్క్రీన్ టైం ఇప్పుడు చాలా పెరిగిపోతుంది. అంటే ఫేస్బుక్ చూడడం, ఇన్స్టాగ్రామ్ చూడడం. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళామంటే రీల్స్ ఎండే ఉండవు అనమాట. అలా చూస్తూనే ఉంటాం, ఎంత టైం గడుస్తుంది అన్నది కూడా తెలియదు. సో అలా చూస్తూ ఉండిపోతాం. లేకపోతే ఇప్పుడు చాలా మూవీస్ వచ్చేసాయి, కొత్త మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇంకా వెబ్ సిరీస్లని అన్నీ వచ్చేస్తున్నాయి, అన్ని సీజన్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ టైంలోని మనం ఖచ్చితంగా డిమోటివేట్ అవుతాం అండ్ పక్కదారి పట్టేస్తాం అనమాట. స్క్రీన్ టైం ఇంకా ఎక్కువ పెంచేసుకుంటా కూర్చుంటాం. అది కూడా మళ్ళీ ఇంకా చెప్పాలనుకుంటే ఇది వింటర్ సీజన్. ఈ వింటర్ సీజన్లోనైతే ఇంకా నిద్ర మామూలుగా రాదు, అందరికీ బద్ధకం మెయిన్ వస్తుంది, చదవడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను మెయిన్గా ఇవ్వడానికి ఇవన్నీ నేను తగ్గించాలి, ఇవన్నీ రెడ్యూస్ చేసుకోవాలి, మీరు కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసుకొని మీరు కూడా రెడ్యూస్ చేసుకోవాలనే ఈ 8 hours స్టడీని ఛాలెంజ్ని మీకు ఇస్తున్నాను అనమాట. సో ఈ 8 hours స్టడీ ఛాలెంజ్లో చాలా రూల్స్ ఉంటాయి, చాలా ఏం లేదు, జస్ట్ 5 to 6 రూల్స్ ఉంటాయి. అండ్ ఈ రూల్స్ని అయితే కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. అలాగైతే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి, బట్ యాక్సెప్ట్ అయితే చేయండి. ఓకేనా? చెప్తున్నాను కదా నేను ఎందుకు ఈ 8 hours స్టడీ ఛాలెంజ్ మీకు ఇస్తున్నాను అన్నది.
ఫస్ట్ వచ్చేసి స్క్రీన్ టైం తగ్గించడం, నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో, మూవీస్ కానీ, క్రికెట్ కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ఉంటాయో, వాటికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్డ్గా స్టడీ మీద ఉండడానికి. అండ్ దీనికంటే మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, ఇక్కడ నుంచి మొదలు పెడితే, ఈ డిసెంబర్ మంత్ నుంచి మొదలు పెడితే మే ఎండింగ్ వరకు కంటిన్యూగా ప్రతి మంత్, నేను ఆల్రెడీ కింద వీడియోలో కూడా చెప్పాను, ప్రతి మంత్ మీకు ఏదో ఒక గవర్నమెంట్ జాబు అదే ఎగ్జామ్ పడతానే ఉంది, ఎగ్జామ్ ఉంటానే ఉంది. ఇప్పుడు ఈ మంత్లో చూసుకోండి, చాలామంది ఆర్ఆర్బిఎస్ ఇది రాస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రూప్స్ 2 జనవరికి వచ్చేసరికి అయితే గ్రూప్ 2 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని తర్వాత ఏమో ఆర్ఆర్బి టెక్నీషియన్ ఉంది, తర్వాత ఏమో ఎన్టీపీసీ ఉంది. ఎన్టీపీసీలోనే మళ్ళీ ఐ థింక్ ఇంకా అది తెలియదు, ఇంకా అంటే ఏమంటారంటే 2 ఉంటాయి. ఎన్టీపీసీలోని 2 పోస్టులు పడ్డాయి అనమాట. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్కి ఒకటి, మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్ ఆ టైప్ 2 పోస్టులు పడ్డాయి. సో సెపరేట్ ఎగ్జామ్ ఉంటుందో లేకపోతే ఒకే ఎగ్జామ్కి 2 కట్ ఆఫ్లు పెడతారు అనేది ఇంకా క్లారిటీ లేదు. సో రెండు ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తర్వాత వెంటనే ఇంకా ఈ మంత్లోనే డిసెంబర్లోనే గ్రూప్ డి నోటిఫికేషన్ పడుతుంది ఆర్ఆర్బీది. సో ఈ ఎన్టీపీసీ అవ్వగానే గ్రూప్ 2 పడుతుంది, ఈ గ్రూప్ 2 అవ్వగానే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పడుతుంది. చెప్తున్నాను కదా, ఇదంతా అయిపోతుందా? ఇది అయిపోగానే మళ్ళీ ఏమో ఎగ్జామ్ ఉంటుంది తెలుసా, ఎస్ఎస్సీ సీజీఎల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే దాని నోటిఫికేషన్ నాకు తెలిసి అంటే ఆల్రెడీ క్యాలెండర్ కూడా ఇచ్చేసాడు, ఎస్ఎస్సీ క్యాలెండర్ కూడా ఇచ్చేసారు. ఫిబ్రవరిలోనే ఇప్పుడు అనుకుంటా, ఐ థింక్ రిమెంబర్, నేను చూడలేదు, అంటే జస్ట్ అలా చూసాక గుర్తులేదు. ఆ టైంలో ఉంది. చెప్తున్నా, ఇప్పటి నుంచి పెట్టుకుంటే నెక్స్ట్ 6 or 7 months వరకు కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉంటానే ఉంటాయి అనమాట. సో అందుకే చెప్తున్నా, ఇప్పటి నుంచి కూడా మీరు ఫోకస్డ్గా చదవకపోతే, మీరు కాదు మనం, ఓకేనా, నేను కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నా మీతో పాటు. సో మనం కానీ ఇప్పటి నుంచి కానీ కంటిన్యూగా కన్సిస్టెన్సీగా చదవకపోతే అసలు మనం చదివి వేస్ట్. తట్టపుట్ట సర్దుకొని ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వడమో, లేకపోతే ఏదో వర్క్లోని ఎక్స్పీరియన్స్ సంపాదించడమో బెటర్, ఓకేనా. ఈ 7 months గట్టిగా కష్టపడండి, ఎంత గట్టిగా కష్టపడితే అంత గట్టిగా కష్టపడండి. జస్ట్ ఓన్లీ నేను ఇచ్చే ఛాలెంజ్ 8 hours ఛాలెంజ్, అది కూడా 30 days, ఓన్లీ సంక్రాంతి వరకే ఇస్తున్నాను. మళ్ళీ ఆ సంక్రాంతి టైంలో 2 days 3 days ఉంటుంది కదా పండగ, బ్రేక్ తీసుకోండి, నో ఇష్యూస్. ఎందుకంటే మీరు 1 month 8 hours కంటిన్యూగా చదువున్నారు కాబట్టి అప్పుడు బ్రేక్ తీసుకోండి, నో ప్రాబ్లం. అది పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో కొత్త ఛాలెంజ్తో వద్దాం, ఓకేనా. పండగ వరకు అయితే కంటిన్యూగా 8 hours అయితే చదవడం ట్రై చేయండి. ఫస్ట్ రూల్ వచ్చేసరికి అయితే స్క్రీన్ టైం తగ్గించాలి. స్క్రీన్ టైం ఎంత తగ్గించాలంటే మీరు డైలీ 1 hour మాత్రమే స్క్రీన్ టైం ఉండాలి. అంటే స్క్రీన్ టైం అంటే ఇప్పుడు చాలామంది ఒక డౌట్ కూడా పడచ్చు, అంటే మొబైల్లోనే కదా మేము క్లాసెస్ వింటాము, లేకపోతే మొబైల్లోనే కదా పీడిఎఫ్స్ చదువుతాము, లేకపోతే ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వీటిలోనే చదువుతాం కదా, మరి అది కూడా స్క్రీన్ టైమే కదా అని అనుకోవచ్చు. నేను అనేది ఆ విధంగా కాదు. నేను అనేది ఏంటి అని అంటే స్క్రీన్ టైం వచ్చేసరికి, స్క్రీన్ టైం అంటే మూవీస్ చూడడం, లేకపోతే వెబ్ సిరీస్ చూడడం, లేకపోతే షోస్ చూడడం, క్రికెట్ ఆర్ సంథింగ్, ఇంకా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇవి అనమాట, యూట్యూబ్లోని వీడియోస్. సో ఇదనమాట నేను అనేది. ఈ స్క్రీన్ టైం అనేది మీరైతే 1 hour or 1.5 hour అంతే, అంతకు మించి ఉండకూడదు. మీ డే మొత్తంలో 1 hour 1.5 hour మాత్రమే మీకైతే ఈ స్క్రీన్ టైం అనేది ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. చూడండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1 hour 1.5 hour మాత్రమే ఉండాలి మీ డే మొత్తంలో. నేను అనేది కంటిన్యూగా చూడడం కాదు, కంటిన్యూగా 1 hour చదివేసి ఇంక రోజంతా అలా కాదు. మీ టైంని బట్టి మీరు చూసుకోండి, కరెక్ట్గా 1.5 గంట మాత్రమే మీ స్క్రీన్ టైం అనేది ఉండాలన్నమాట, ఓకేనా. ఫస్ట్ ఛాలెంజ్ ఇది. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసరికి అయితే మార్నింగ్ 1/2 hour, ఈవినింగ్ 1/2 hour మొబైలు మీరు ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర కానీ, లేకపోతే మీరు స్టడీ హాల్ ఉంటే స్టడీ హాల్లో కానీ, లేకపోతే మీరు రూమ్లో ఉంటే రూమ్లో కానీ మొబైల్ అనేది పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి బయటికి వెళ్ళండి, 1/2 hour బయటికి వెళ్ళండి, వాక్ చేయండి. బయటికి వెళ్ళమన్నా అని చెప్పేసి బైక్ మీద పారిపోవడం వల్ల, సైకిల్ మీద కాదు, వాక్ చేయండి. అంటే మీ ఉన్న ఏరియాలోనే అలా రోడ్డు మీద తిరగండి. గాలి తిరిగిల్లా అనుకోండి, 1/2 hour గాలి తిరగండి. ఎప్పుడు మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ 1/2 hour. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అంటే నిజంగా చెప్తున్నా, ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది స్టడీస్కి. ఎందుకు యూజ్ అవుతుంది? గాలి తిరగడం కూడా యూజ్ అవుతుందా అని అనుకోవచ్చు, బట్ యూజ్ అవుతుంది. ఎందుకని అంటే కంటిన్యూగా నువ్వు చదువుతుంటావు కదా, సమ్ బ్రేక్ నీకు కావాలి. అదే ఎన్విరాన్మెంట్లో ఉన్నావు అనుకో, నీ మైండ్ అనేది అంత అదే ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల ఏంటంటే మైండ్ అనేది యాక్టివ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు కొత్త ప్లేస్కి వెళ్ళి వచ్చావు అనుకోండి, అప్పుడు మళ్ళీ మోర్ యాక్టివ్గా అవుతుంది అనమాట బ్రెయిన్ అనేది. సో అందుకనే చెప్తున్నా, మార్నింగ్ అంటే 9 లోపు అనమాట. 9 లోపు 1/2 hour బయటికి వెళ్ళండి. చెప్తున్నా, మొబైల్ అనేది రూమ్లో కానీ, మీరు రూమ్లో ఉంటే రూమ్లో, లేకపోతే స్టడీ హాల్లో ఉంటే స్టడీ హాల్లో, లేకపోతే ఇంట్లో ఉంటే ఇంట్లో. మొబైల్ మాత్రం పట్టుకొని వెళ్ళకూడదు. జస్ట్ ఓన్లీ మీకు టైం కావాలని అనుకుంటే వాచ్ పట్టుకోండి, లేకపోతే లైక్ మీరు మీ దగ్గర వాచ్ లేకపోతే బయట వాళ్ళని ఎవరన్నా అడుగుతారు టైం ఎంత, ఆ టైం అయితే మీరు మళ్ళీ కంబ్యాక్ వెళ్ళిపోండి, ఈ రూమ్కి కానీ, ఇంటికి కానీ, లేకపోతే స్టడీ రూమ్కి కానీ. జస్ట్ బట్ 1/2 hour అనేది బయట అయితే ఊరి మీద తిరగడానికి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, ఓకేనా. ఇది మీకు వేరేలా కనిపించవచ్చు, బట్ దిస్ ఈస్ ద ట్రూత్, ఓకే. ఇదైతే చాలా యూజ్ అవుతుంది. 1/2 hour మళ్ళీ వాక్ చేయండి.
ఊరి మీద తిరగడం అనేది బైక్ పట్టుకొని పోతారు కాదు, ఓకేనా. ఊరి మీద తిరగండి, ఒక హాఫ్ అన్ అవర్ నడుస్తూ తిరగండి, ఓకేనా. అది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఈవినింగ్ వచ్చేసరికి అయితే 5:30 to 6, లేకపోతే మీ వీలుని చూసుకోండి. అంటే 7 లోపే, మళ్ళీ 7 దాటి వెళ్ళకూడదు. 7 లోపే ఏదైనా సరే, 7 లోపే, ఓకేనా. ఐ థింక్ మేబీ ద కరెక్ట్ టైం ఈజ్ 5:30 to 6:30. ఈ మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని బయటికి వెళ్ళడం చాలా బెటర్, ఓకేనా. 5:30 to 6:30 దిస్ ఇస్ ద బెటర్. అండ్ మార్నింగ్ వచ్చేసరికి అయితే అది మీ టైంని బట్టి, బట్ 9 లోపు, అలాగే 7 లోపు. ఈవినింగ్ అయితే 7 లోపు అరగంట తిరగండి, అండ్ మార్నింగ్ అయితే 9 లోపు తిరగండి బయట, ఓకేనా. బెటర్, ఇదైతే కంపల్సరీగా చేయండి. ఫస్ట్ వచ్చేసరికి స్క్రీన్ టైం 1.5 అవరే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గంట అనమాట. గంట అనుకోండి, డేలో 1 గంట ఊరి మీద తిరగాలి. హాఫ్ అన్ అవర్ ఏమో మార్నింగ్, హాఫ్ అన్ అవర్ వచ్చేసరికి అయితే ఈవినింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వాటర్ కంటే ముందు ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుందాం. డైలీ హాఫ్ అన్ అవర్ అయినా సరే వర్కౌట్స్ చేయండి. వర్కౌట్స్ అంటే ఏదో ఎత్తేయడం అది ఇది కాదు, జస్ట్ స్కిప్పింగో లేకపోతే రన్నింగో. మీరు అనొచ్చు వాకింగ్ కానీ ఊరి మీద తిరగడానికి వెళ్తున్నా సరిపోతుంది, అది కాదు, అది వేరే. అది జస్ట్ బ్రెయిన్ రీఫ్రెష్ అవ్వడం కోసం ఆ ఊరి మీద తిరగడం. బట్ ఈ హాఫ్ అన్ అవర్ వచ్చేసరికి అయితే మన హెల్త్ గురించి అనమాట. అది మీరు హాఫ్ అన్ అవర్ చేస్తారు, 1 అవర్ చేస్తారు అనేది మీ ఇష్టం. మీరు జిమ్కి వెళ్ళి చేస్తున్నారు అనుకుంటే 1 అవర్ తీసుకోండి, లేదు జిమ్ కాదు నా ఫోకస్ మొత్తం జాబ్ కొట్టాలి అని అనుకుంటే మాత్రం హాఫ్ అన్ అవర్ ఏదో ఒకటి స్కిప్పింగ్ చేయడమో, లేకపోతే యోగా చేయడమో, లేకపోతే సమ్ ర్యాండమ్ థింగ్స్, ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీస్, లేకపోతే షటిల్ ఆడడమో, లేకపోతే రన్నింగ్కి వెళ్ళడమో, ఏదో ఒకటి చేయండి, ఓకేనా. అది డే మొత్తంలో ఏదో ఒకటి హాఫ్ అన్ అవర్ అనేది ఫుల్ యాక్టివ్గా ఉండాలి. బాడీ అనేది స్వెట్ రావాలి, అలా ఉండాలన్నమాట. ఏ వర్క్ చేసినా సరే స్వెట్ వచ్చేటట్టు చేయాలి. ఈ వింటర్లో స్వెట్ రాదు అని అంటారు, బట్ నువ్వు కరెక్ట్గా చేస్తే, కరెక్ట్ వేలో చేస్తే, నువ్వు హార్డ్గా చేస్తే ఖచ్చితంగా స్వెట్ అయితే వస్తుంది, ఓకే. అది ఫస్ట్ డే రాకపోవచ్చు, బట్ థర్డ్ డే వచ్చేసరికి, 4th డే వచ్చేసరికి అయితే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, స్వెట్ అయితే వస్తుంది. స్వెట్ వచ్చేలాగైతే వర్క్ చేయండి హాఫ్ అన్ అవర్, ఓకే. ఇది థర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 4th వచ్చేసరికి అయితే 4 లీటర్స్, మినిమం 4 లీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ తాగడం. సో 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మీ బాటిల్ పట్టుకొని, లీటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి, తాగండి, ఓకే అని చెప్పేసి గడగడ మనం తాగడం కదా, కొంచెం తాగుతూ ఉండాలి, ఓకేనా. 4 లీటర్స్ వాటర్ తాగాలి. అండ్ 5th వన్ వచ్చేసరికి అయితే ఇంకా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే 7 అవర్స్ స్లీప్ అయ్యండి. నో ఇష్యూస్ అబౌట్ దట్. 7 అవర్స్ కంటిన్యూస్గా స్లీప్ అయ్యండి, కంటిన్యూగా, అప్పుడప్పుడు ఇస్తాం కాదు, కంటిన్యూగా వేయండి 7 అవర్స్ స్లీప్, ఓకేనా. ఇదే ఈ 5 ఛాలెంజెస్ సరిపోతాయి. ఈ 5 ఛాలెంజెస్ చేయండి. అండ్ మీరు అనుకోవచ్చు అర్థమైంది కదా. మళ్ళీ 5 ఛాలెంజెస్, ఇదే 5 రూల్స్ ఏంటి అంటే, ఛాలెంజెస్ అన్న, ఈ 5 రూల్స్ ఏంటి అంటే స్క్రీన్ టైం 1.5 అవర్ తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 1 అవర్ గాలి తిరగాలి, హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ వచ్చేసరికి అయితే ఈవినింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అయితే ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ హాఫ్ అన్ అవర్ ఉండాలి, ఓకేనా. ఏదైనా పర్వాలేదు, ఫిజికల్ యాక్టివిటీ స్వెట్ వచ్చేలాగా హాఫ్ అన్ అవర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెడిటేషన్ చేస్తే మరి స్వెట్ రాదు కదా అనుకోవచ్చు, బట్ మెడిటేషన్ చేసుకున్నా పర్వాలేదు, ఓకేనా, నో ప్రాబ్లం. బట్ స్వెట్ వచ్చేలా చేస్తే ఇంకా మంచిదని నా ఒపీనియన్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వాటర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి అయితే బెటర్ స్లీప్, 7 అవర్స్ కంటిన్యూగా స్లీప్ వేయాలి, ఓకేనా. దిస్ ఇస్ ద రూల్స్, అంతకు మించి ఏం లేదు. ఇంకా మీరు ఏమైనా రూల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, ఓకే. ఇది. అండ్ మళ్ళీ మెయిన్ థింగ్, జంక్ ఫుడ్ అయితే ఆయిల్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ అనేది మ్యాక్సిమం తగ్గించడానికి చూడండి. ఎందుకంటే ఇవేంటి అంటే మన డైలీ లైఫ్లో ఏం చేస్తాయి అంటే, మనం యాక్సెప్ట్ చేస్తాం, ఈ రూల్స్ అన్ని పాటిస్తాం, బట్ జంక్ ఫుడ్కి వచ్చేసరికి, జంక్ ఫుడ్ నువ్వు ఎక్కువ తినేసావు అనుకో, బద్ధకం పెరిగిపోతుంది. బద్ధకం పెరిగిపోవడం వల్ల ఇవేవి చేయరు. సో మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్ ఏదైనా సరే, జంక్ ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్ ఏదైనా సరే తగ్గించండి, చాలా తగ్గించడానికి ట్రై చేయండి. నేను పూర్తిగా మానేయండి అని చెప్పడంలా, బట్ తగ్గించండి, చాలా తగ్గించండి జంక్ ఫుడ్. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే చూడండి ఈ 30 డేస్. వన్స్ ఈ 30 డేస్ కంప్లీట్గా మీరు ఫుల్ఫిల్గా మీరైతే చేశారు అనుకుంటే, ఈ యాక్సెప్ట్ చేసుకొని మీరు మీ డైలీ లైఫ్లో ఇవి ఇంప్లిమెంట్ చేసుకున్నారు అనుకుంటే, ఈ 30 డేస్ తర్వాత ఖచ్చితంగా మీకే చాలా అంటే చాలా రిఫ్రెష్ అనిపిస్తుంది. అండ్ చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చాలా పెరుగుతాయి, ఓకేనా. నేను ఎందుకే ఇంత చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ 21 డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి అది కంప్లీట్ చేసుకున్నాను. 75 హార్డ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకున్నా, అది జస్ట్ ఓన్లీ 60 డేస్ ఆర్ 50 డేస్ మాత్రమే చేశాను. తర్వాత ఏదో సమ్ ప్రాబ్లం వల్ల ఆపేయాల్సి వచ్చింది. సో నాకు తెలుసు దాని వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, అప్పుడు ఉండే ఫ్రెష్నెస్ ఎలా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, కన్సిస్టెన్సీ ఎలా అలవాటు అవుతుంది. చాలామంది అడుగుతారు కదా, కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఎలా చదవాలి అని చెప్పేసి. సో జస్ట్ ఓన్లీ 30 డేస్ ఈ 8 అవర్స్ స్టడీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. ఈ 5 రూల్స్ని అయితే పాటించండి, అంతే. ఇంకా మరి రిమైనింగ్ టైంలో ఏం చేస్తాము అని అనుకుంటే, మీరు రిమైనింగ్ టైంలో మీరు చదువుతారా, లేకపోతే పాడతారా, ఆడతారా అన్నది మీ ఇష్టం. బట్ స్క్రీన్ టైంకి మాత్రం అయితే ఎక్కువైతే ప్రియారిటీ ఇవ్వద్దు. ఇంకా అనుకుంటే 1.5 అవర్ చాలదు మాకు అనుకుంటే 2 అవర్స్, దట్స్ ఇట్. 2 అవర్స్ డే మొత్తంలో 2 అవర్స్ మాత్రమే ఎంటర్టైన్మెంట్కి కేటాయించండి, అంతకు మించి అయితే కేటాయించదని చెప్తా. ఐ థింక్ మేబీ ఇంకా పెద్ద టైం కూడా ఉండదు అనుకుంటా. 1/2 అవర్, 3 అవర్స్, 4 అవర్స్
అంతకు మించి కూడా అంత టైం కూడా ఉండదు. సో ఇదన్నమాట నేను ఇచ్చే ఛాలెంజ్. మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎవరెవరైతే యాక్సెప్ట్ చేసి ఈ 30 డేస్కి ఈ 8 అవర్స్ స్టడీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 8 అవర్స్ అనేది ఎలా చదవాలి అనేది అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఈ 8 అవర్స్లో 50 మినిట్స్ అనేది కంటిన్యూగా చదవండి. 50 మినిట్స్, 50 నిమిషాలు మాత్రమే, గంట కూడా కాదు. 50 మినిట్స్, ఓన్లీ 50 మినిట్స్ చదవండి. ఓకే, ఇంకా రిమైనింగ్ 10 మినిట్స్ ఉంటాయి కదా, ఆ 10 మినిట్స్ ఏం చేస్తారు అంటే 5 మినిట్స్ కళ్ళు మూసుకోండి, నిద్రలోకి పోకండి, జస్ట్ కళ్ళు మూసుకోండి, 5 మినిట్స్ కళ్ళు మూసుకోండి. ఓకేనా? ఇంకా 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ కళ్ళు మూసుకోండి. 5 మినిట్స్ కంటే ఎక్కువ వద్దు. ఓకేనా? 5 మినిట్స్ కళ్ళు మూసుకోండి, అలా రెస్ట్ ఇవ్వండి. ఐస్కి రెస్ట్ ఇచ్చారంటే కన్ఫర్మ్గా బ్రెయిన్ కూడా రెస్ట్ ఇస్తారు. ఓకే, అప్పుడు ఇంకా మోర్ యాక్టివ్ అవుతుంది. 5 మినిట్స్ అనేది మీరు కళ్ళు మూసుకోండి. 5 మినిట్స్ చెప్తున్నా, పక్కా నిద్ర వస్తుంది, నిద్రపోవద్దు. ఓకే, ఇది మాత్రం ముందే హెచ్చరిస్తాను మీకు. 5 మినిట్స్ కళ్ళు మూసుకోండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైతే నుంచున్నారో ప్లేస్ కూర్చొని ఉంటారు కదా, అలాగా జస్ట్ నిలబడి జస్ట్ వాక్కి వెళ్ళండి. అంటే బయటికి వెళ్ళమని ఊరి మీద తిరగమన్నాను కదా, సో ఇందాక అలా ఊరి మీద తిరగడానికి కాదు. జస్ట్ ఏంటి అని అంటే ఒక ఫ్యూ స్టెప్స్ అంతే. అంటే వాటర్ తెచ్చుకోవడానికో, లేకపోతే ఏదో ఒకటి వాష్రూమ్స్కి వెళ్ళడానికో, లేకపోతే ఏదో ఒకటి జస్ట్ ఒక 10 వాక్స్ కానీ, అంటే 10 అడుగులు వేయండి, 10 స్టెప్స్ వేయండి, 10 స్టెప్స్ ఆర్ 20 స్టెప్స్ అలా వేయండి అనమాట. ఎందుకంటే మన బాడీ అనేది యాక్టివ్ అవుతూ ఉండాలి, లేకపోతే తర్వాత చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట, కంటిన్యూగా చదువుతాం కాబట్టి. సో అలా అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇవే జస్ట్ 5 మినిట్స్ అలా చేయండి. 5 మినిట్స్ జస్ట్ ఓన్లీ మీ బాడీని యాక్టివ్ చేయండి. అంటే ఒక 5 మినిట్స్ అలాగా నడవడము, లేకపోతే ఇంకా చెప్పనా, ఇంకా బెటర్ ఆప్షన్ చెప్పనా, కూర్చొని చదువుతాం కాబట్టి బెటర్ ఆప్షన్ చదవనా, నేనైతే 5 ఇంగ్లీష్ వదిలే, మనకి తెలుగులో 5 గుంజీలు తీయమంట. ప్రతి గంటకి 5 గుంజీలు తీయమంట. నేనైతే మీరు అనుకోవచ్చు ఎందుకు ఇది అని చెప్పేసి, బట్ నేనైతే నిజంగా చెప్తున్నా, ప్రతి గంటకి, అంటే మీరు 8 అవర్స్ చదువుతారు కదా, ఈ 8 అవర్స్లో ప్రతి గంటకి 5 గుంజీలు తీయమంట. నేను ఈ 5 మీరే తీసి చూడండి, మీకే తెలిసిపోద్ది. ఎందుకంటే అలా కూర్చొని చదవడం వల్ల ముడుకుల దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే ఏమంటారంటే అలా ఉండడం వల్ల ఈ స్టక్ అయిపోతూ ఉంటాయి, యాక్టివ్గా ఉండవు, సమ్ పెయిన్ రావడం, లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా గుంజీలు తీసుకున్నాం అనుకోండి, ఏ మోకాళ్ళకు నొప్పులు ఉండవు, కాళ్ళు నొప్పులు ఉండవు, ఏ నొప్పులు ఉండవు. సో అందుకని 5 గుంజీలు తీయమంటున్నా. అండ్ ఇంకా మన బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్ అవుతుంది. సో అందుకని మ్యాక్సిమం గంటకి 5 గుంజీలు. అదే చెప్పాను కదా, 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, 50 మినిట్స్ చదవండి, 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, 5 మినిట్స్ కళ్ళు మూసుకోండి. అదే 10 మినిట్స్లో 5 మినిట్స్ కళ్ళు మూసుకోండి, 5 మినిట్స్ నడవండి, లేకపోతే గుంజీలు తీయండి, 5 గుంజీలు తీయండి, మళ్ళీ కమ్బ్యాక్ అక్కడ కూర్చోవాలి. మళ్ళీ 50 మినిట్స్ వరకు లెగకూడదు, పక్కవాడితో కూడా మాట్లాడకూడదు. 50 మినిట్స్ కంప్లీట్గా మీ హెడ్ అనేది బుక్లో ఉండాలి, లేకపోతే క్లాసెస్లో ఉండాలి. అంతే. 50 మినిట్స్కి అస్సలు ఏమంటారంటే అక్కడ భూకంపం వచ్చినా సరే లేకనంత అలా ఉండాలి, ఫోకస్గా ఉండాలన్నమాట. అంత కన్సిస్టెన్సీగా చదవాలి 50 మినిట్స్. ఆ 10 మినిట్స్ ఏదైతే ఉందో అది మీ ఇష్టం. అది నేను చెప్పాను కదా, బెటర్ ఆప్షన్స్ నేను చెప్పాను, బట్ అది మీరు పాటించడం అనేది మీ ఇష్టం. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, కన్సిస్టెన్సీగా ఎలా చదవాలి అని చాలా లైవ్లో వచ్చినప్పుడు అడుగుతున్నారు, కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ దిస్. ఓకే, వద్దులే, మనకి ఇంగ్లీష్ అంతకంతే రాదు మనకి ఇంగ్లీషు. సో ఇదనమాట. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు ఒక మైండ్లో ఫీడ్ అవుతుందని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 8 అవర్స్ స్టడీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. 30 డేస్ వరకు మాత్రమే. 30 డేస్ తర్వాత మళ్ళీ 2 డేస్ బ్రేక్ తీసుకుందాం, పండగలకి ఫుల్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ కంబ్యాక్ అయిపోతాం. ఓకే, మీరు అనుకోవచ్చు ఉండాలి, బ్రేక్ అనేది ఉండాలి, బ్రేక్ లేకుండా చదివిద్దామంటే కుదరదు, బ్రేక్ ఉండాలి. బట్ ఎవరైతే ఎగ్జామ్స్ అయితే దగ్గర, అంటే ఒక 10 డేస్లో ఉన్నాయి, వాళ్ళైతే బ్రేక్ తీసుకోవద్దు. 30 డేస్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం వీటి గురించి. ఓకే, అండ్ 30 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ఛాలెంజ్ తీసుకుందాం. ఫస్ట్ ఈ 8 అవర్స్ స్టడీ ఛాలెంజ్, అది కూడా 30 డేస్కి వచ్చేసరికి అయితే మనం చెప్పినాం కదా, 5 రూల్స్ ఉంటాయి. 5 రూల్స్లో వచ్చేసరికి అయితే ఫస్ట్ రూల్ వచ్చేసరికి అయితే స్క్రీన్ టైం 1.5 అవర్ నేను చెప్పేది. మీరు మహా అయితే 2 అవర్స్ అనుకోండి, మీ ఇష్టం అది. నేనైతే అంతకు మించి అయితే వద్దని చెప్తా. స్క్రీన్ టైం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఆ 1.5 అవర్ అన్నా సరే స్క్రీన్ టైంని ప్రజెంట్ చేశాను కాబట్టి ఆ 1.5 అవర్ కూడా వేస్ట్ నాకు విషయంకి వస్తే. సో 1.5 అవర్ స్క్రీన్ టైం ఇచ్చుకోండి. అది ఎప్పుడు అన్నది మీ ఇష్టం. అంటే కంటిన్యూగా ఇవ్వద్దు స్క్రీన్ టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు కంటిన్యూగా స్క్రీన్ టైం ఇవ్వద్దు. ఒక 10 మినిట్స్ చూద్దాం, 15 మినిట్స్ చూద్దాం, లేకపోతే 15 మినిట్స్ కంటే స్క్రీన్ టైం కంటిన్యూగా ఉండకూడదు. ఓకేనా? అలా చూస్తే మాకు ఇప్పుడు మూవీ చూస్తున్నాం, 15 మినిట్స్ చూస్తే ఎలా ఉంటుంది బ్రో, అదే గంట చూసామనుకో మూవీ కంప్లీట్ అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. అది మీ ఇష్టం. మరి నేను చెప్పేది ఏంటంటే 15 మినిట్స్ అయితే 15 మినిట్స్కి అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వద్దని చెప్తా. నేను చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ మీరు కొత్త మూవీస్ ఏదైనా ఫోన్లో చూడాలనుకున్నారనుకో, తినేటప్పుడు చూడండి. తినేటప్పుడు అక్కడ పెట్టుకున్నారనుకో, మీరు తినే టైంకి అది ఎంతవరకు వస్తే అంతవరకు, మళ్ళీ తినే టైం ఉంటుంది కదా, మళ్ళీ అది తినే టైంకి మళ్ళీ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి చూస్తారు. అలా అనమాట. అలా చూసుకుంటే ఆ మూవీ కంప్లీట్ అయిపోతుంది, మీరు మూవీ చూసినట్టు ఉంటుంది, మీరు స్క్రీన్ టైం ఎక్కువ
ఇచ్చిన వాళ్ళు కూడా ఉండరు. సో అదనమాట నేను చెప్పేది. సో మీకు ఎలాగా అనుకూలంగా ఉంటే మీరు అలా చూసుకోండి. 1.5 అవర్ మాత్రం స్క్రీన్ టైం అయితే ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 1 అవర్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా చెప్పాలి. కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ బయటే ఉండండి, ఇంట్లోనైతే ఉండదు. అది చెప్తున్నాను కదా, అది 7 to 8 ఆ మధ్యలో అయితే ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే సన్లైట్ తగులుతుంది కదా బాడీకి. సో అది ఆ టైం అయితే బెటర్. సో చెప్తున్నాను కదా, హాఫ్ అన్ అవర్ ఊరి మీద తిరగండి ఖచ్చితంగా. కానీ ఆ ఊరి మీద తిరిగే టైంలో మీరు నడవాలి, ఫోన్ యూజ్ చేయకూడదు. ఫోన్ అయితే మీ దగ్గర ఉండకూడదు. అది ఇంట్లోనే వదిలేయడమా, ఎక్కడో పక్కన పెట్టేయాలి. ఫోన్ అయితే మీ చేతిలో ఉండకూడదు, మీ దగ్గరలోనే ఉండకూడదు ఫోన్. మేము నడుస్తానికి వెళ్తున్నాం కదా, ఊరి మీద తిరగడానికే కదా, అలా చూసుకుంటున్నట్టు వద్దు. చెప్తాను, స్క్రీన్ టైం తగ్గించేయాలి. అలవాటు చేసుకుందాం, స్క్రీన్ టైం తగ్గించడానికి అలవాటు చేసుకుందాం. ఓకేనా? సో హాఫ్ అన్ అవర్ ఊరి మీద తిరగడానికి వెళ్ళండి. ఆ ఫ్రెండ్స్తో మాట్లాడతారా, ఏం మాట్లాడతారా మీ ఇష్టం. అది హాఫ్ అన్ అవర్ మాత్రమే, అరగంట మాత్రమే. అది మార్నింగ్ టైం, అది కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఓకేనా? బయటకు వెళ్ళడానికి ఇష్టం లేకపోతే టెర్రస్ ఎక్కండి. మీకు టెర్రస్ ఉంటే టెర్రస్ మీద నడవండి. ఏదో ఒకటి బయటకైతే వెళ్ళండి. ఆ ఎన్విరాన్మెంట్ నుండి హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ ఈవినింగ్, ఇదైతే కంపల్సరీగా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒకసారి చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది, నేను ఎందుకు చెప్పడం. కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎక్సర్సైజ్, ఏదో ఫిజికల్ యాక్టివిటీ హాఫ్ అన్ అవర్ చేయండి. అంటే స్వెట్ పట్టేలాగైతే చేస్తే బెటర్. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయండి. మెడిటేషన్ చేసినా పర్వాలేదు. ఓకేనా? ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయండి. ఓకే, హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ వచ్చేసరికి అయితే వాటర్ 4 లీటర్స్ అయితే వాటర్ తాగండి. మినిమం చెప్తున్నా, 4 లీటర్స్ వాటర్ తాగండి. అండ్ 5th వన్ వచ్చేసరికి అయితే స్లీప్, 7 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి మనిషికి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు పడుకోవడం టైం వేస్ట్, అది వద్దు. 7 అవర్స్ కంటిన్యూగా స్లీప్ అయితే వేయండి. ఓకేనా? డేలో 7 అవర్స్ స్లీప్ అయితే ఉండాలి. ఓకేనా? అది చాలా హెల్తీ. అంటే బ్రెయిన్ చాలా రెస్ట్ అవసరం. ఎంత రెస్ట్ ఇస్తే అంత ఫాస్ట్గా బ్రెయిన్ అనేది వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో 7 అవర్స్ అయితే స్లీప్ చేయండి. ఈ 5 రూల్సే. మెయిన్గా ఏంటంటే జంక్ ఫుడ్ అనేది వీలైనంత తగ్గించేయండి. తినద్దాన్ని కంప్లీట్గా చెప్పలేదు, వీలైనంత జంక్ ఫుడ్ తగ్గించిస్తే మీకు ఆ బద్ధకం రాదు, బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ అనేది ఇంకా యాక్టివ్గా ఉంటుంది. సో జంక్ ఫుడ్ అనేది చాలా వరకు తగ్గించండి. సో ఇవే, ఎంతకు మించి రూల్స్ ఏం లేవు. 30 days ఇవి పాటించాలి. అండ్ నెక్స్ట్ ఈ 8 అవర్స్ కంటిన్యూగా ఎలా చదవాలి అన్న దానికి నేను ఆల్రెడీ చెప్పాను. 50 minutes చదవండి, 10 minutes రెస్ట్ ఇవ్వండి, 5 minutes కళ్ళు మూసుకోండి, 5 minutes అనేది గుంజీలు తీయండి. జస్ట్ అలాగా మీరున్న వర్క్, మీరు చదువుతున్న ఏరియాలోనే అలా కాస్త నడవండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, అలా బాడీ పార్ట్స్ అన్నీ స్ట్రక్ అయి ఉండడం వల్ల కొంచెం తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా ఉండకుండా ఉండాలంటే జస్ట్ ఓన్లీ స్ట్రెచెస్ చేయండి. మీ ఇష్టం, అది మీరు ఏం చేసినా పర్వాలేదు. 5 minutes. ఓకేనా? సో అది మెయిన్గా కళ్ళు ఎందుకు మూసుకోమంటున్నాను అని అంటే, ఐరస్ అంటే ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు కూడా ఎందుకో తెలీదు కళ్ళు అనేవి రెడ్గా అయిపోతున్నాయి. సో నేను అప్పుడు గమనించుకున్నాను ఏంటంటే, అప్పుడు నేను ఇది ఫాలో అయ్యాను అనమాట. ఓకే, స్క్రీన్ టైం తగ్గించేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎవ్రీ 1 అవర్కి 5 minutes లేకపోతే 3 minutes అలా కళ్ళు మూసుకొని ఉంటానా. నాకైతే ఆ బర్నింగ్ అనేది తగ్గిందనమాట. కళ్ళు మండడం అవి ఇవి తగ్గినాయి, అసలు రాలే ఇప్పుడు. అండ్ ఐ డ్రాప్స్ కూడా యూజ్ చేశానులేండి. చెప్తున్నా, నేను యూజ్ చేశాను, నాకు యూజ్ అయింది, వర్క్ అయింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా. 5 minutes అనేది కళ్ళుకి రెస్ట్ ఇవ్వండి. ఓకేనా? అలానే 50 minutes ఇస్తానని చెప్పేసి నిద్రపోవద్దు, మెయిన్ ఇదే. సో ఇలా చేశారనుకోండి, కంటిన్యూగా మీరు 8 hours చదువుతారు. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు 8 hours ఒక టైం టేబుల్ చెప్పండి, అది ఖచ్చితంగా పాటిస్తాము అంటే ఒక 8 hours స్టడీ ఛాలెంజ్ కదా యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. 8 hours కంటిన్యూగా ఎలా చదవాలి అనేది ఒక టైం టేబుల్ ఇవ్వండి అని అంటే, నేనైతే టైం టేబుల్ అనేది నాకు అనుగుణంగా అయితే నేనైతే చెప్తానమాట. అది మీకు ఎలాగా అనుగుణంగా యూజ్ అవుతుందో మీరు అలా మోడిఫై చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. నేనైతే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. సో నాకు తెలిసి నేనైతే మెయిన్ పాయింట్స్, మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. నాకు తెలిసి మీరైతే ఖచ్చితంగా ఈ 8 hours స్టడీ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే కంటిన్యూగా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్ట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా, ఈ డిసెంబర్లో వచ్చేసరికి అయితే కొత్త మూవీస్, పెద్ద స్టార్స్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. దానికి వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే సంక్రాంతి పండుగ ఉంది, దానికి వెళ్ళిపోతాం. న్యూ ఇయర్ ఉంది, న్యూ ఇయర్కి అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా ఐపీఎల్ మొదలవుతుంది, ఐపీఎల్ దండయాత్ర మొదలవుతుంది. చెప్తున్నా, ఇక్కడ నుంచి అయితే డిస్ట్రాక్షన్ చేసేవి చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. ఇంకా కొత్త వెబ్ సిరీస్లు ఉన్నాయి. అండ్ సీక్వెన్స్ అంటే ఏమంటారు, Season 1 Season 2 అనుకోని మంచి వెబ్ సిరీస్లు కూడా వస్తూనే ఉన్నాయి. సో డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి అని అయితే మీకు చెప్తున్నా. అంతకుమించి మీరు యాక్సెప్ట్ చేస్తే నాకేం వస్తుంది చెప్పండి? నేను యాక్సెప్ట్ చేసుకుంటే నాకు యూజ్ అవుతుంది, కానీ మీరు యాక్సెప్ట్ చేసుకుంటే నాకేం యూజ్ అవుతుంది? సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీరు కూడా యాక్సెప్ట్ చేసుకుంటే మీ స్క్రీన్ టైం తగ్గించేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఓకేనా? చెప్తున్నాను కదా, ఈ 8 hours స్టడీ ప్లాన్ అనేది ఒక టైం టేబుల్ చెప్పండి అని అంటే మాత్రం నేను ఒక టైం టేబుల్ అయితే చెప్తాను. బట్ లేదు, మాకు చెప్పవసరం లేదు, మేము ఏదో విధంగా మాకు అనుగుణంగా అయితే 8 hours అయితే చదవడానికి ట్రై చేస్తాము కన్సిస్టెన్సీగా. అండ్ రిమైనింగ్ కూడా చేయడానికి ట్రై చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం, మీ అవైలబిలిటీ బట్టి అండ్ మీ థింకింగ్ని బట్టి ఉంటుంది. మీరు ఎలా కావాలంటే మీరు అలా టైం టేబుల్ అయితే వేసుకోండి. బట్
నన్ను చెప్పమంటే నేనైతే చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాను. ఓకేనా? నాకు ఎలా అనుగుణంగా ఉంటుందో నేనైతే చెప్పడానికి అయితే రెడీ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పటికే మాటలు తడబడుతున్నాయి బికాజ్ ఎందుకంటే మాస్క్ వేసుకుని ఉన్నాను, వాటర్ కూడా అవుతుంది, హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను కదా, సో బ్రీతింగ్ కూడా అంత తీసుకోవట్లేదు కాబట్టి మాట అనేది అటు ఇటు తడబడుతుంది. సో ఇంకా అంతకు మించి ఇంకేం లేదు చెప్పడానికి. నాకు తెలిసి మీరు యాక్సెప్ట్ చేస్తారనుకున్నా. ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ థింక్ మేబీ నేను ఈ 30 days మ్యాక్సిమం వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను, బట్ తీస్తానని అయితే కన్ఫామ్గా చెప్పలేను. ఎందుకంటే నా మెయిన్ ఫోకస్ ఏంటి అనేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే. నా మెయిన్ ఏంటంటే యూట్యూబ్ కాదు కదా, నా మెయిన్ ఫోకస్ యూట్యూబ్ అనుకోండి, బొంగులే అని చెప్పేసి యూట్యూబ్ వీడియోస్ అలా తీసుకుంటూ కూర్చోవచ్చు. బట్ నా మెయిన్ ఫోకస్ యూట్యూబ్ కాదు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మాత్రమే. కాబట్టి మిమ్మల్ని మోటివేట్ చేసేంత సీన్ నాకైతే అస్సలు లేదు. బట్ చెప్తున్నా, అంటే నేను మీలో ఒక్కనే కాబట్టి నన్ను చూసి మిమ్మల్ని చూసి నేను కొంచెం ముందుకు బండి తోసుకుంటూ పోతామని చెప్పేసి అంతకు మించి ఏం లేదు. యూట్యూబ్ మీద నాకు అంత ఫోకస్ లేదు. ఇప్పుడు అంటే మిగతా వాళ్ళ వీడియోస్తో పోల్చుకుంటే నా వీడియోస్ చాలా దరిద్రంగా ఉంటాయి. వీడియో తీసే విధానం దరిద్రంగా ఉంటుంది, క్వాలిటీ అంతకంటే దరిద్రంగా ఉంటుంది, తమ్మేలు ఏదైనా దరిద్రంగానే ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే చెప్తున్నా. సో ఎందుకంటే నేను యూట్యూబ్ మీద అంత ఫోకస్ పెట్టలేను. నేను చెప్పాలనుకున్నది చెప్తాను, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే పాస్ చేస్తాను అనమాట. సో నా ఏం అదే. సో అందుకని చెప్పేసి నా వీడియోస్ ఇలా ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. సో నేను అందుకే చెప్తున్నా, మ్యాక్సిమం తీయడానికి అయితే ట్రై చేస్తాను, బట్ నాకు టైం కుదరడం లేదు, నా టైం టేబుల్కి సెట్ అవ్వడం లేదు అనుకుంటే వీడియో తీను. కాకపోతే ఏంటంటే వారంకి అయితే ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను. అదే వీడియో అయినా సరే, అంటే యూపీఎస్సీ రిలేటెడ్ అవని, ఎస్ఎస్సీ రిలేటెడ్ అవని, ఆర్ఆర్బీ రిలేటెడ్ అవని, లేకపోతే ఏదో ఒక రిలేటెడ్ అవని. బట్ ఒకవేళ నా టైం టేబుల్కి సెట్ అవుతుంది అనుకుంటే డైలీ ఒక 2 minutes వ్లాగ్ లాంటివి ఉంటాయి కదా, అంటే 30 days ఛాలెంజ్, అదే ఈ 8 hours స్టడీ ఛాలెంజ్ 30 days కంటిన్యూగా చేయడానికి 2 minutes 3 minutes అవగొట్టేటట్టు ఏదో ఒక బ్లాగ్ చేసుకుంటూ వస్తాను. ఏదో ఒకటి చూస్తాను, అలా ఫస్ట్ ఒక 2 to 3 days ట్రై చేస్తాను. అది సెట్ అవ్వట్లేదంటే ఆపేస్తాను. నా మీద అయితే డిపెండ్ అవ్వద్దు, ఓకేనా? ఇది మీరు. బట్ నేనైతే మళ్ళీ 30 days తర్వాత అయితే ఖచ్చితంగా అడుగుతాను. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తానులేండి. అప్పుడు మీరు కూడా కొంచెం పుష్ అవ్వడానికి అయితే బాగుంటుంది, మీ బండి కూడా తోసుకోవడానికి బాగుంటుంది. తీయడానికి అయితే ట్రై చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. కానీ నా విషయం పక్కన పెట్టి మీరైతే 8 hours స్టడీ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేయండి. అండ్ ఎప్పటి వరకు అలా టప్పగా ఆడింది చాలు, ఇక్కడి నుంచి అయినా ఫోకస్డ్గా చదువుతాం. ఈ 8 hours ఈ 30 days కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త ఛాలెంజ్ చదువుతాం, మళ్ళీ ధూమ్ధామ్ చేయొచ్చు దాన్ని, ఓకేనా? అంతే, ఈ వీడియోలో ఇంతే చెప్పడానికి ఇంతకు మించి ఏం లేదు. ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తున్నారో ఈ ఛాలెంజ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.